ఆర్టిస్ట్గా బాగానే సంపాదించారంటగా, ఆర్టిస్ట్గా బాగానే సంపాదించారంటగా. అంటే కొంతవరకు సంపాదించాను, మరి బాగా కాదు, మరి అది కాదు, కానీ సంపాదించాము, ఖర్చు పెట్టాము. అంటే ఉదాహరణ అంటే పల్లెటూర్లలో ఉదాహరణ వాగోలు వచ్చింది వరదోలు పోయింది అన్నట్టుంది అనమాట. ఎట్లా దానికి ఎట్లా వాగు వస్తుంది వచ్చింది, వరద అంటే చిన్న కాలువలోకి వెళ్ళిపోయింది, ఆగలే. ఓకే, అచ్చా, మనకు వచ్చింది వరదలోకి వెళ్ళిపోయింది అంతే. వాగులాగా వచ్చింది వరదలాగా వెళ్ళిపోయింది. ఓకే, అంటే ₹1 ఒక రోజుకు ఒక 10 రూపాయలు సంపాదించాలనుకున్న నేను ఒకరోజు ఒక 2 లక్షలు తీసుకున్న రోజు కూడా ఒకటి అనుభవించిన. ఇంకా దాని తర్వాత అటు ఇటు అది తెలుసు, ఆ 10 రూపాయలు తెలుసు, 10 రూపాయల పేను తెలుసు, 2 లక్షల అనుభూతి, ఆ ఆనందం అవన్నీ తెలుసు. కాబట్టి అంటే ఇంకా నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు. కొబ్బరి మట్ట కాకుండా లాస్ట్ వర్క్ చేసింది ఏంటి షూటింగ్? కొబ్బరి మట్ట అన్నది అప్పుడప్పుడు ఎప్పుడో 2 ఇయర్స్ అది స్టార్ట్ అయ్యి కొబ్బరి మట్ట లేదండి, అదే ఇప్పటివరకు షూటింగ్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయింది? 2 ఇయర్స్ కాలేదు, 1 ఇయర్ దాటిపోవచ్చు అంతే. 1 ఇయర్ దాటింది అంతే. ఎందుకంటే హృదయకాలయం సినిమా అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసాం. ఓకే, అప్పటి నుంచి జనాలలో కొబ్బరి మట్ట అని ఉంది. ఓకే, సంపూది 2వ సినిమా కొబ్బరి మట్ట అనేది అనౌన్స్ చేసాం. దాని తర్వాత సింగం 1, 2, 3 అటువైపు వెళ్ళి ఇంకా అంత పెద్ద బ్యానర్లో అవకాశం రావడం, మోహన్ బాబు వాళ్ళతో ట్రావెల్ చేయడం, విష్ణన్న సినిమా చేయడం, ఆ సినిమా చేసాం. మధ్యలో ఏవో సినిమాలు చేసిన తర్వాత అప్పుడు స్టీవెన్ శంకర్ ఏం చేశాడు, తనేదో సినిమా అంటూ తనేదో స్క్రిప్ట్ రాసుకుంటూ దీన్ని పక్కన పడేశాడు. ఓకే, దీన్ని కంప్లీట్ చేయలే. తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ అలా గడిచిపోయిన తర్వాత టప్మన్ ఓ రోజు పిలిచి కొబ్బరి మట్ట చేద్దాము, ఇతను డైరెక్టర్ రూపక్ రొనాల్డ్సన్, ఇతను డైరెక్షన్ చేస్తాడు సంపు, నేను కథా స్క్రీన్ ప్లే ప్రొడ్యూస్ అంతా నేనే చేద్దామన్నాడు. ఓకే అన్న, సరే మీ ఇష్టం, మీరు ఎప్పుడో చెప్పండి చేద్దామని చెప్పి అలా స్టార్ట్ చేసి మధ్యలో ఏం చేశాడు, ఓ సాంగ్ పాడిచ్చి అది రిలీజ్ చేశాడు. మంచి హైప్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చి ఈ విషయం చెప్పాడు, ఇలా చేద్దాము, రూపక్ రొనాల్డ్ చేస్తాడు. అలా ఒక 60% సినిమా చేసిన తర్వాత రూపక్ గారికి పస్కలైంది, జాండిల్స్ అంటారు, జాండిస్. అతను బాగా సిక్ అయిపోయాడు. సిక్ అయిపోయిన తర్వాత తను ఒక రోజు వచ్చేసి, మీరు సంపు గారు మీరు ఎవరన్నా చేస్తా అంటే చేయించండి, ఇట్లా నా పరిస్థితి ఇట్లా ఉంది అంటే మీరు నేను క్యూర్ అయ్యేసరికి ఎంత టైం పట్టుద్దో అన్నాడు. అని నేను చెప్పా, బ్రదర్ నువ్వేం టెన్షన్ పడకు, ఫస్ట్ హెల్త్ ఆరోగ్యం బాగుంటే ఎవరేం చేస్తాం, మీరు నెలకు వచ్చినా 2 నెలలకు వచ్చినా 3 నెలలకు వచ్చినా అప్పుడే చేద్దాం, అస్సలు ఇది మర్చిపోండి, మీరు వచ్చిన రోజే సినిమా జరుగుద్ది అని చెప్తే అతను ఒక 4-5 మంత్కు క్యూర్ అయ్యి వచ్చేసి మొన్నటి వరకు షూటింగ్ చేసి మొన్న గుమ్మడికాయ కొట్టినాం కొబ్బరి మట్టకి. ఓకే, ప్రస్తుతం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అని నేను నా ప్రశ్న ఏంటంటే, మీరు ఇంత టైంలో మీకు అంటే ఓకే అదర్ దాన్ సినిమా మీకు ఏంటి ఇన్కమ్ సోర్స్ ఇంకేమైనా ఉందా, లేకపోతే ఏమీ లేదు, గోల్డ్ అయితే చేయాలంటున్నారు, చేయట్లేదు కాబట్టి ఏమీ లేదు. అందుకే సార్ మీకు అర్థం కావట్లేదు, హైదరాబాద్లో ఉండి ఇదంతా ఎందుకు ఉంటలేను అనుకున్నారు. మెయిన్ అదే, నాకు నా ఊరు వెళ్తే నాకు ఏం ఖర్చు చెప్పండి, అదే ఒక చిన్న ఇల్లు పెద్ద. అంటే ఇప్పుడు మీకు కూడా తెలుసు, అంటే ఒక పల్లెటూరులో ఉన్నదానికి పట్టణంలో ఉన్నదానికి వ్యత్యాసం తేడా ఎంత ఉందని తెలుసు. అటువంటిప్పుడు నాకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అలా ఉండడం వల్ల వచ్చే అవకాశాలు రాకపోయి ఉండొచ్చు. సిటీలో ఉంటే అవకాశాలు వేరు కదా, అది ఎప్పుడైనా చూసారా మీరు ఆ ఎక్స్పీరియన్స్? అది చూడలేదు ఇంతవరకు చూడలేదు. అంటే ఇక్కడ ఉంటే వస్తాయి, అక్కడ ఉంటే రావు అనేది ఇంకా కంపేర్ చేసుకోలేను నేను. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ సినిమా ఇంకోటి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, దాని ప్రొడ్యూసర్ రెడీ ఉన్నాడు. నేను చెప్పా ఇది రిలీజ్ టైంకు ఆ సినిమాలో చేద్దాము, అదొక 3-4 మంత్లో కంప్లీట్ చేసి 6 మంత్లో రిలీజ్ చేద్దాం అన్నాం. ఇంకా అలా సాగుతుంది, చూద్దామని వెయిట్ చేస్తున్నా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్
పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? అవులే ఆన్లెక్క అవుపిస్తున్నా నీకు. ఐ వాంట్ షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ. So please do subscribe to Lolo K, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.